అందరికీ నమస్తే అండి. నేను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చి కొంతమంది తెలంగాణకు సంబంధించిన నాయకులు బయటకు వచ్చి అవి మామూలు ఓవరాక్షన్ చేయట్లేదండి. తెలంగాణ మా అయ్యి జాగీరే, మీరు మమ్మల్ని తెలంగాణ మీ అయ్యి జాగీరా అని చెప్పేసి అని అంటారా? అలా ఎలా అంటారో అసలు మీకేం సంబంధం? తెలంగాణ రాజకీయాలతో మీకేం సంబంధం? మీకు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, మీరు అక్కడ రాజకీయాలు చేసుకోవచ్చు కదా, తెలంగాణ గురించి మీకెందుకు? అబ్బా చాలా మాటలు మాట్లాడుతున్నారు. మేము మొదటి నుంచి చెప్పేది అదే. విడిపోయాము, రాష్ట్రాలుగా విడిపోయాము, 2 రాష్ట్రాలుగా విడిపోయాము. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నారు, తెలంగాణలోనూ ఉన్నారు. ఎంతసేపు మా మీద పడి ఎందుకు ఎడుతారయ్యా? మీ బోర్డు విశ్లేషణలు ఏమన్నా ఉంటే మీ రాష్ట్రం గురించి చేసుకోండి, మా రాష్ట్రం గురించి ఎందుకని చెప్పేసి మేము మాట్లాడితే మీరు పెద్ద పెద్ద రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేసి కొంతమంది ఆర్టిస్టులు పొరంబొగ్గలను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాకు వాక్ స్వాతంత్రం లేదా, భావ స్వేచ్ఛా ప్రకటన, మేము ఎక్కడి గురించైనా మాట్లాడతాం, ఆంధ్రప్రదేశ్ గురించైనా మాట్లాడతాం, తెలంగాణ గురించైనా మాట్లాడతాం, ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడతాం, అమెరికా గురించి మాట్లాడతాం, మాకు స్వేచ్ఛ ఉంది, మాకు హక్కు ఉంది అన్నారు. పోనీ ఇప్పుడు మాట్లాడే సోకాల్డ్ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళేమో తక్కువ వాళ్ళేమీ కాదు. గతంలో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు, గుంటూరులో పార్టీ ఆఫీస్ పెట్టారు, ఇతర రాష్ట్రాల్లో పోటీ చేశారు. పోనీ ఇప్పుడున్న నాయకులు కొంతమంది కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నారు, కొంతమంది నాయకులు. పోనీ మీరు ఏమైనా ప్రాంతీయ పార్టీలో ఉన్నారా? లేరు. మీరు ఇతర రాష్ట్రాలకు ప్రచారాలకు వెళ్ళొచ్చు, అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చు, మీరు చేయొచ్చు అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు, కానీ ఆంధ్రలో మాత్రం ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయకూడదు. ఏమన్నా అంటే ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి అదిగో ఆంధ్రలో వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేస్తారా? మరి మీరు ఎందుకు చేస్తున్నారండి? మేము మొదటి నుంచి మొత్తుకునేది అదే కదా. ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ఆర్టిస్టుల చేత బూతులు తిట్టించడం, వ్యక్తిగతంగా విమర్శలు చేయించడం. నేను అందుకే కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఎక్కడ ఇష్యూ ఎక్కడికి తీసుకెళ్లారు? ఒక ఏదో అపర మేధావు ముసుగులో ఉన్న పేటీఎం ఆర్టిస్టు ఒక విశ్లేషణ చేశాడు, తలా తోక తెలియకుండా. ఏముండదు, యూట్యూబ్ రెవెన్యూ కోసం చేసుకుంటానని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఆయనకు మద్దతుగా తెలంగాణ వాదన తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్ద వ్యక్తులందరూ కూడా, పెద్ద మనుషులందరూ కూడా అయ్యా అదేంటయ్యా ఆయన ఏదో విశ్లేషణ చేస్తే ఇక్కడ ప్రాంతాల మధ్యన విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరు ఆంధ్ర తెలంగాణ భావన ఎందుకు తీసుకొస్తున్నారు? అతను ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడాలి. ఆయన మాట్లాడిన ఆ విశ్లేషణ ఏదైతే ఉందో అది తప్పు, దాన్ని ఖండించడం తప్పేమీ కాదని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేకపోయారండి? మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇవాళ వచ్చి మేము తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక్కొక్కరు వచ్చి గొడవలు దించేసుకుంటున్నారు. అవసరం లేదు, అంత గొడవలు దించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. మేము కూడా మొన్నటిదాకా అదే చెప్పాము. మీ రాష్ట్రం సంగతి మీరు తీసుకోండి అంటే మమ్మల్ని విమర్శించేటోళ్ళు మేము మాట్లాడకూడదు అని చెప్పేసి అని. ఇప్పుడు మేము కూడా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, మేము కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తాం, ఇక్కడ పోటీ చేస్తాం అని చెప్పేసి అని. ఆ హక్కు ఉంది, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తెలంగాణ ఏమి సపరేట్ దేశం కాదు, పాకిస్తాన్ కాదు. లేదంటే ఇక్కడ అక్కడికి వెళ్ళాలన్నా, లేదంటే తెలంగాణలో ఉండాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవసరం లేదు. అది కూడా ఇండియాలో భాగమే కదా. ఏ రాష్ట్రంలోనూ ఉండదండి దిక్మాలతనం, ఇక్కడే ఉంటుంది. మాకు తెలంగాణలో కొంతమంది ముసుగులు వాళ్ళ బతుకు తెరవ కోసం ప్రాంతీయ విభేదాలు సృష్టించకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. ఖచ్చితంగా ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి. మాట్లాడితే ఆంధ్రను తిడితేనే ఇక్కడ మన పార్టీకి ఓట్లు పడతాయని చెప్పేసి కొంతమంది కోడిబుర్రతో ఆలోచిస్తూ ఉంటారు. అయిపోయింది, ఆ జమానా కాలం పోయిందండి. ఇడిపోయి 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మా మీద పడి ఆడవేనా? నేను పవన్ కళ్యాణ్ గారు అదే కదా చెప్పింది. రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్ళు అవుతుంది. ఇవాళకి కూడా ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ యువత ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల దగ్గరికి వచ్చే ప్రతి సందర్భంలోని కూడా ఇంకా దగ్గరికి వస్తున్నాయి, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాయనగానే మొదలెట్టేస్తారండి, తిట్టడం మొదలు పెడతారు. ఇంకా ఏనా ఇది పాతకాలం స్క్రిప్ట్ అనుకుంటారా? అన్ని రోజులు వర్క్ అవడానికి, అన్నిసార్లు ప్రజలు పిచ్చోళ్ళు అవడానికి. తెలంగాణ ప్రజలైనా అంత పిచ్చోళ్ళు ఏమీ కాదు, వాళ్ళకు కూడా తెలుసు. ఎవరు ప్రాంతాల మధ్యన విభేదాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారో, ఎవరు ప్రాంతాల మధ్యన విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు అనేది అందరికీ తెలుసు. ఈ ప్రాంతీయ వాదాలను తీసుకురామాకండి. నేను చెప్తేనేమో తప్పు, మీరు చెప్తేనేమో రైట్. ఇవాళ మీకు గుర్తుకొచ్చింది కదా, ఆంధ్రలో ఇక్కడ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు, ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఏముంది, ఇక్కడ రాజకీయాలు ఎందుకు మాట్లాడాలని. ఇదే మాట ఆ పనికిమాల మేధావి ఎవడైతే ఉన్నాడో వాడికి చెప్పొచ్చు కదా. నీకు అంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని చెప్పొచ్చు కదండి. ఎందుకు చెప్పరండి? పోనీ మాట్లాడొద్దు అనట్లేదు, మాట్లాడే హక్కు అందరికీ ఉంది, అందరూ మాట్లాడవచ్చు.
ఆంధ్రప్రదేశ్ గురించి అన్నా మాట్లాడొచ్చు, తెలంగాణ గురించి అన్నా మాట్లాడొచ్చు, తమిళనాడు గురించి అన్నా మాట్లాడొచ్చు, కర్ణాటక గురించి అన్నా మాట్లాడొచ్చు, అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడొచ్చు. మాట్లాడడం తప్పేమీ కాదు. మాట్లాడుతూ మన సొంత సమస్యలు, సొంత రాష్ట్ర సమస్యలు, అక్కడ నిరుద్యోగ యువత గురించి, అక్కడ ఉపాధి కల్పన గురించి, అక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి, అక్కడ పరిపాలన గురించి, అక్కడ రాజకీయ నాయకులు మాట్లాడే మాటల గురించి ఖచ్చితంగా విశ్లేషణ చేసి అక్కడ ప్రజలకు చెప్పే ప్రయత్నం చెయ్యాలి. అలా చేయరట. సొంత రాష్ట్రం గురించి విశ్లేషణ చేయరట. అక్కడ యువత కోసం మాట్లాడటంట. మా రాష్ట్రం గురించి, మా రాజధాని గురించి తెల్లారి లెగిస్తే మా రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పేసి పని కట్టుకొని కొంతమంది మేధావు ముసుగులో ఉన్న వ్యక్తులు మా రాష్ట్రం పైన ప్రతిరోజు విషం కక్కుతూ ఉంటే అంటే మేము చూస్తూ కూర్చోవాలి. మీరు మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేయాలి. ఏం సంబంధం ఉంది ఆయనకి తెలంగాణకి? నాకు అర్థం కావట్లే.